లాజ్లో హెనియజ్ వింతగా ఉంది కదూ. ఇది ఓ వ్యక్తి పేరు. ఇతని గురించి తెలుసా? ఎప్పుడైనా విన్నారా? అదేంటండి, అసలు లోకంలో ఈ పేరే ఎప్పుడు విన్నట్లు లేదంటే ఇక ఆ వ్యక్తి గురించి ఎలా తెలుస్తుందంటారా? సరేలేండి, ఇప్పుడైతే తెలియకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఇతని గురించి చర్చోపచర్చలు సాగుతాయి. ఆల్రెడీ మొదలయ్యాయి కూడా. డిజిటల్ కరెన్సీ వరల్డ్ లో అతనికంటూ ఓ పేజీ కూడా తయారయ్యింది. నిజమండి. లాజ్లో హెనియజ్ కు మే 22వ తేదీకి అవినాభావ సంబంధం ఉంది. అతన్ని గుర్తు చేసుకుంటూ అమెరికాలో మే 22వ తేదీన ప్రతి ఏటా పిజ్జా డే జరుపుకుంటారు. ఆ రోజంతా ఓ స్పెసిఫిక్ టీం అతని గురించి చర్చించుకుంటారు. సరిగ్గా 14 ఏళ్ల కిందట పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా మారిపోయాయన్న అంశాలపై డిబేట్లు సాగిస్తారు. ఇంతకీ అతను ఏం చేశాడు? ఎందుకిదంతా అంటారా? అక్కడికే వస్తున్నా. లాజ్లో హెనియజ్ అనే ఆయన ఫ్లోరిడాకు చెందిన ఐటీ ప్రోగ్రామర్. 2010లో అతను 2 పిజ్జాలను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావడంతో అతనికి బిట్ కాయిన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. మైనింగ్ ద్వారా ఫ్రీగా బిట్ కాయిన్లు సమీకరించుకున్నాడు. అతను పిజ్జాలు ఆర్డర్ ఇచ్చే రోజు నాటికి కొన్ని వేల బిట్ కాయిన్లు అతని అకౌంట్ లోకి వచ్చి చేరాయి. బిట్ కాయిన్ అఫీషియల్ పేజ్ లోకి వెళ్లి మెంబర్ అయి మైనింగ్ చేశాడు. బిట్ కాయిన్లతో పిజ్జాలు ఆర్డర్ చేయొచ్చని తెలిసి తన దగ్గరున్న 10,000 బిట్ కాయిన్లను ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. అప్పుడు 10,000 బిట్ కాయిన్లతో $41 వచ్చాయి. అప్పుడైతే అవే ఎక్కువ కదా, ఫ్రీగా వచ్చిన 10,000 బిట్ కాయిన్లతో 2 పిజ్జాలైతే వస్తున్నాయి కదా అనుకున్నాడు. ఆ రోజు లాజ్లో హెనియజ్ చేసిన ఈ చిన్న ప్రయోగం ఇప్పటికీ బిట్ కాయిన్ యూజర్లు కథలుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు ఆ 10,000 బిట్ కాయిన్ల ధర కేవలం $41. వాటితో 2 పిజ్జాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ 10,000 బిట్ కాయిన్ల ధర ఎంతో తెలుసా? అసలు మనం ఊహించలేం. ఏ మాత్రం ఊహకందని రేటు అది. ఒక్క బిట్ కాయిన్ ధర ఇంచుమించు $1,00,000, అంటే మన ఇండియన్ కరెన్సీలో 8 లక్షల రూపాయలు. అప్పుడు అతను ఎక్స్చేంజ్ చేసుకున్న 10,000 బిట్ కాయిన్ల ధర ఇప్పుడు $100 కోట్ల. మన భారతీయ కరెన్సీలో చూస్తే అప్పటి ఆ 10,000 బిట్ కాయిన్ల ధర ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు. అసలు ఊహకందని విలువే ఇది. అందుకే పాపం లాజ్లో హెనియజ్ కూడా 2 పిజ్జాల కోసం 10,000 బిట్ కాయిన్లను వదులుకున్నాడు. ఆ 10,000 బిట్ కాయిన్లనే ఇప్పటికీ దాచుకుంటే 8,000 కోట్ల రూపాయలు అతని ఆన్లైన్ వ్యాలెట్ లో ఉండేవి. అతనే కాదు, తన ముందు తరాల వాళ్లకు తరగని ఆస్తిగా ఉండేది. 2010లో ఒక బిట్ కాయిన్ విలువ $0.05, అంటే మన భారత కరెన్సీ ప్రకారం చూస్తే $2.29 సమానం. ఇప్పుడు ఒక బిట్ కాయిన్ విలువ దాదాపు 80 లక్షల రూపాయలు. దీన్ని బట్టి చూస్తే బిట్ కాయిన్ విలువ గడిచిన 14 ఏళ్లలోనే ఎంతలా దూసుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. కళ్ల ముందే ఎన్ని వేల రెట్లు పెరిగిందో డిజిటల్ కాయిన్స్ ప్లాట్ఫారం పై వీక్షించవచ్చు. ఇప్పుడు అర్థమైందా దేన్ని తేలిగ్గా తీసుకోవద్దని? బిట్ కాయిన్లు మొదటగా అందుబాటులోకి వచ్చినప్పుడు ఎవరూ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వాటి విలువ చాలా తక్కువగా ఉండేది. కాలక్రమంలో సంపన్నులు, అంటే బిలియనీర్లు బిట్ కాయిన్ లో మదుపు చేయడం, వాటికి ఉన్న ప్రత్యేక లక్షణాలతో విలువ ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయింది. ప్రపంచంలో మరే చోట పెట్టుబడి పెట్టినా రాని రిటర్న్స్ బిట్ కాయిన్ లో మదుపు చేసిన వారి సొంతమైంది. బిట్ కాయిన్ విలువ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. మనం కూడా అప్పట్లో బిట్ కాయిన్ అనగానే లైట్ తీసుకున్నాం. ఎవరైనా బిట్ కాయిన్ గురించి మాట్లాడుకుంటేనే ఓ మాదిరిగా చూసేవాళ్ళం. బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెట్టి స్టాక్ మార్కెట్ లో విలువ తగ్గగానే నష్టపోయిన వాళ్ళని చూసి అవహేళన చేసేవాళ్ళం కూడా. కానీ తొలినాళ్లలోనే బిట్ కాయిన్ మైనింగ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఫ్రీగా వేలు లక్షల సంఖ్యలో బిట్ కాయిన్లను జమ చేసుకున్నారు. ఇప్పటికీ చేసుకుంటూనే ఉన్నారు. ఆ అవకాశం లేని వాళ్ళు మాత్రం మార్కెట్ లో ఉన్న విలువ ప్రకారం బిట్ కాయిన్లను కొన్నారు. వాళ్ళు కూడా విపరీతంగా లాభపడ్డారనుకోండి. కానీ రూపాయి పెట్టుబడి లేకుండా బిట్ కాయిన్ల డిజిటల్ కరెన్సీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఊహకందని రీతిలో లాభపడ్డారు, ఇంకా లాభపడుతూనే ఉన్నారు. వాస్తవానికి లాజ్లో హెనియజ్ బిట్ కాయిన్ల ప్రాధాన్యత తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం చేశాడు. తనకు 2 పిజ్జాలు కావాలని, ఎవరైనా తనకు పిజ్జాలు డెలివరీ చేస్తే వాళ్లకు తన దగ్గరున్న 10,000 బిట్ కాయిన్లు గిఫ్ట్ గా ఇస్తానని అనౌన్స్ చేశాడు. 2010 మే 18వ తేదీనే బిట్ కాయిన్ talk.org ఫోరంలో ఈ పోస్ట్ చేశాడు. 4 రోజుల తర్వాత మే 22వ తేదీన 19 ఏళ్ల వయసున్న జెరెమీ స్టడ్డివాంట్ అనే యువకుడు రెస్పాండ్ అయ్యాడు. 10,000 బిట్ కాయిన్లకు 2 పిజ్జాలను డెలివరీ చేశాడు. అవి డెలివరీ కాగానే లాజ్లో హెనియజ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఆ పిజ్జాలు ఆస్వాదిస్తున్న ఫోటో కూడా తీసి అప్పట్లోనే షేర్ చేశాడు. ఆ ఫోటోతో బిట్ కాయిన్లున్న వాళ్ళందరూ అప్పుడు ఆహా ఓహో అంటూ స్పందించారు. కానీ ఇప్పుడు మాత్రం వీడి దరిద్రం పాడుగాను, పిజ్జాల కోసం అంతగా కక్కుర్తి పడడం అవసరమా అని కామెంట్ చేస్తున్నారు. ఇక లాజ్లో హెనియజ్ పేరుతో ఇప్పుడు ఓ వికీ పేజీ ఓపెన్ అయింది. అంతేకాదు బిట్ కాయిన్ అఫీషియల్ వెబ్సైట్ లోనూ ఇతని గురించి స్పెషల్ గా ఓ పేజీ కేటాయించారు. అంటే బిట్ కాయిన్, అదేనండి డిజిటల్ కరెన్సీ ప్రాధాన్యతను ప్రపంచానికి చెప్పేందుకే ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి.
కరోనా తర్వాత బిట్ కాయిన్ వాల్యూ విపరీతంగా పెరిగిన సమయంలోనే లాజ్లో హెనియేజ్ తానేం చేశాడో పశ్చాత్తాపడ్డాడు. కానీ ఏం ప్రయోజనం? 2010లో అతను ఎక్స్చేంజ్ చేసుకున్న 10,000 బిట్ కాయిన్లు అప్పుడే మారకంలోకి వెళ్ళిపోయాయి. తాను ఆర్డర్ ఇచ్చిన పిజ్జాలు తన కడుపులోకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఇప్పుడు ప్రయోజనం లేదని సర్ది చెప్పుకున్నాడు. అయితే మిగతా బిట్ కాయిన్ దారులు మాత్రం అలా వదిలిపెట్టలేదు. ప్రతి ఏటా బిట్ కాయిన్ పిజ్జా డే ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తామే కాదు, ఎవరు అలాంటి పొరపాటు చేయకూడదని డిబేట్లు, సెమినార్లు కూడా పెడుతున్నారు, సలహాలు ఇస్తున్నారు. మన తాతలు, తండ్రులు ఒకప్పుడు 100 రూపాయల చేతిలో ఉంటే ఎన్నో కొనుక్కునేవాళ్ళం, చాలా చేసేవాళ్ళం, చాలా చూసేవాళ్ళం, చాలా తినేవాళ్ళం. అప్పుడు 1000 రూపాయలైతే ఇప్పుడు 1,00,000 రూపాయలతో సమానం అంటూ ఉంటారు. అది అక్షరాలా నిజం కూడా. మనం కూడా చిన్నప్పుడు 5 పైసలకు 5 తినుబండారాలు కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు 5 పైసలే కాదు, 10 పైసలు, 20 పైసలు, 25 పైసలు, 50 పైసలు కూడా చలామణిలో లేకుండా పోయాయి. 1 రూపాయికి కూడా ఇప్పుడు పెద్దగా విలువ లేదు. అలాగే 50-60 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా తేడా వచ్చింది. బిట్ కాయిన్ల విషయంలో కూడా గడిచిన 10-15 ఏళ్లలో వేల రెట్లు మార్పులు వచ్చాయి. బిట్ కాయిన్ల విలువ ఇప్పుడు ఊహించని రీతిలో భారీగా పెరిగింది. దీంతో లాజ్లో హెనియేజ్ అత్యంత దురదృష్టవంతుడని మొత్తం బిట్ కాయిన్ ప్రపంచమంతా చెప్పుకుంటోంది. బిట్ కాయిన్ కి ఈ స్థాయిలో డిమాండ్ పెరుగుతుందని లాజ్లో హెనియేజ్ కనీసం కలలో కూడా ఊహించుండడు. ఒకవేళ ఇప్పటి వరకు వాటిని ఉంచుకొని ఉంటే అమెరికాలోనే టాప్ ధనవంతుల జాబితాలో అతను కూడా ఉండేవాడు. అందుకే మే 22వ తేదీన బిట్ కాయిన్ పిజ్జా డే రోజు పిజ్జా వ్యాపారులు కూడా బిట్ కాయిన్ ఉన్న వారికి స్పెషల్ డిస్కౌంట్లు ఇస్తారు. అందుకే పెద్దవాళ్ళు అంటారు, అదృష్టం తలుపు తట్టినప్పుడు స్పందించాలని, అదృష్టం తలుపు తట్టే వరకు వెయిట్ చేయాలని ఇప్పటికీ చెబుతుంటారు. ఓపిక లేకుండా తొందరపడ్డారో లాజ్లో మాదిరిగా జీవితంలో సరిదిద్దుకోలేని నష్టం చూడాల్సి ఉంటుంది. డిజిటల్ కరెన్సీలో బిట్ కాయిన్ ప్రభంజనం చూసిన తర్వాత అలాంటి మరిన్ని డిజిటల్ కాయిన్లు కూడా చలామణిలోకి వచ్చాయి. అవి కూడా ఇప్పుడు వాటి స్థాయిలో విలువతో స్టాక్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. బిట్ కాయిన్ అదృష్టాన్ని కోల్పోయామనుకునే వాళ్లకు నేనే ఓ అవకాశం కల్పిస్తా. నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రీగా బిట్ కాయిన్లు పొందే సదుపాయం కల్పిస్తా. ఆ అవకాశం ఎలా వస్తుందో